ఈరోజు మనము మంచి దినము చెడు దినం గురించి చూసుకుంటాము. అసలుకి మంచి దినము చెడు దినం అనేది ఉన్నాయా అనేది మనం చూసుకున్నట్లయితే బైబిల్లో నుంచి రోమిలు రాసిన పత్రిక 14వ అధ్యాయము 5వ వచనంలో ఒకడు ఒక దినం కంటే మరొక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరొకడు ప్రతిదినము సమానంగా ఎంచుచున్నాడు. ఇక్కడ ఇద్దరు మనుషుల గురించి రాయబడిందండి. ఒక మనిషి ఏమో ఒక దినము మంచిదనాన్ని ఎంచున్నాడు, ఒక అతను ప్రతిదినము మంచిగా ఎంచుచున్నాడు. అంటే బైబిల్ ప్రకారం ఏంటంటే మంచి దినము చెడు దినం అనేది లేదండి. మంచి దినం అప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు, చెడు దినం అప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు. మంచి దినం అప్పుడు గాలి వస్తుంది, చెడు దినం అంటూ గాలి వస్తుంది. కానీ బైబిల్ ప్రకారం, దేవుని యొక్క వాక్యం ప్రకారం మంచి దినము చెడు దినం అనేది మనకు లేదండి. క్రైస్తవులకి ప్రతిదినము మంచి దినమే. మన విశ్వాసం బట్టి నడుచుకోవాలి. అదేవిధంగా దేవుడు వాక్యం చూసినట్లయితే ఆది కాండము 1వ అధ్యాయము 1 నుంచి 31 వచనాల్లో ఆది కాండం ఆయన సృష్టిలో అంతా కూడా మంచిదిగా ఉందని ఆయన చూశాడండి. వెలుగు చేసినప్పుడు అది మంచిగా ఉందని చూశాడు. ఆయన ఆకాశాన్ని చేసినప్పుడు మంచిగా ఉందని చేశాడు. సూర్యచంద్ర నక్షత్రాలు చేసినప్పుడు ఆయన మంచిగా ఉందని చూశాడు. భూజంతువులు పక్షులు చేసినప్పుడు అవి మంచిగా ఉందని చూశాడు. మనిషిని చేసినప్పుడు మంచిగా ఉందని చూశాడు. సమస్తం చేసినప్పుడు అది మంచిగా ఉందని చేశాడు, కానీ చెడుగా ఉందని చెప్పలేదు దేవుడు. కాబట్టి ఇక్కడ వాక్యం ప్రకారము ప్రతి దినము మంచి దినమే. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. ఆమేన్.